హలో ఎవరు? ఒక్క నిమిషం. జాయల్ ఫోన్. హలో, చెల్లెల హస్బెండా? నాకు చెల్లెలే లేదే. ఓకే, వెయిట్ చేయండి, వస్తున్నా. అది ఇలా చూడు, ఒకసారి హెల్ప్ చేశాను, మళ్ళీ మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఇంకో హెల్ప్ కావాలి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. నీలాంటి డిటెక్టివ్కి హెల్ప్ చేస్తే నా పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు. నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. నువ్వు నాకు ఒక కేసులో హెల్ప్ చేసావు, కాదంటం లేదు. ఆ ట్రిపుల్ మర్డర్ కేసులో మీరు ఇచ్చిన ఫారెన్సిక్ రిపోర్ట్ తప్పని కమిషనర్కి తెలుసుంటే మీ డిపార్ట్మెంట్ మొత్తం అమలాపురంకి ట్రాన్స్ఫర్ అయి ఉండేది. ఇప్పుడు నీకేం కావాలి? అదిగో బ్యాలిస్టిక్ రిపోర్ట్. ఇదో 9mm బుల్లెట్. గ్లాక్ 19 or 20తో షూట్ చేసి ఉంటే నువ్వు చెప్పినట్టు పెల్లెట్ డాగ్లో ఉండేది కాదు. వాట్? కానీ అదే నిజం. గ్లాక్లో షూట్ చేసి ఉంటే బుల్లెట్ డాగ్లో పెనిట్రేట్ అయ్యి బయటకు వచ్చేసి ఉండేది. గ్లాక్ ఇస్ వెరీ పవర్ఫుల్. కానీ బుల్లెట్ డాగ్ బాడీలోనే ఉంది. ఆ పిల్లాడు మాతో అలాగే ఛాన్సే లేదు. బుల్లెట్ అనాలిసిస్లో పెల్లెట్ ఒక హార్డ్ సర్ఫేస్తో కాంటాక్ట్ అయింది. రికోషే? ఎస్, ఇనుముకో రాయికో ఫస్ట్ తగిలి ఉండాలి. తగిలి డీవియేట్ అయి ఉంటే ఒకవేళ మీరు చెప్పినట్టు వెలాసిటీ తగ్గి బుల్లెట్ డాగ్లో ఉండొచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ ఛాన్స్. ఇదిగో నేను బయలుదేరుతున్నా. జోయల్, థ్యాంక్స్. ఇట్స్ ఓకే. మను కొంచెం బ్యాక్ 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 గో బ్యాక్ బ్యాక్ టు యువర్ లెఫ్ట్. కొంచెం వెనకెళ్ళు. టు యువర్ రైట్. ఇప్పుడు పైకి రా. కమ్ కమ్ ముందుకు రా. ఇప్పుడు షూట్ చేసినట్టు చేయి పెట్టు. బుల్లెట్ కేసింగ్ ఏది దొరకలేదు కాదు. నాకు తెలిసి ఇక్కడి నుంచి ఎవరు షూట్ చేసి ఉండరేమో. ఉండండిరా, అందరికి ఇస్తాను. సరే ఉండు. గొడవ చేయకూడదు. ఉండండి, వస్తాను. ఏంట్రా ఇది? పన్ను. మల్లిక, ఈరోజు ఎంతే కలెక్షను? సే తిప్పులాడే అడుగుతున్నాను కదా, ఎక్కడే డబ్బులు? అరే అడుగుతుంటే మాట్లాడబెట్టే ఏంటే వట్టి 2000 ఇస్తున్నావు? ఇది వర్కౌట్ కాదు. రేపు ఉదయం సరస్సు ఇంటికి పో, అక్కడ పడుకుంటే రోజుకి 7000 వస్తాయి. నేను వెళ్ళను. ఏంటి ఎల్లవా? మరి ఎందుకే ఎక్కడున్నా? అర్జెంటుగా బయటికి పో. నీతో పాటు ఈ ముదర్శ పనులు తీసుకుపో. నెలకి 25,000 మామూలు ఇస్తానే. సరిపోయిన మీ అమ్మ బాబులు చిత్తారా? ఇందులో బేవస్ గాలకి పోరబోలకి మధ్యలో కటింగ్ ఒకటి. రోజు 3 పూట్ల పీకల దాకా మెక్కుతున్నావుగా. ఎల్లదంట ఎల్లదు. రేపు ఎంతకంటే ఎక్కువ కలెక్షన్ తీసుకురాలేదో నేనే నిన్ను సరస్సు ఇంటికి తీసుకుపోతానే.
ఏంటి? డబ్బులు తిరిగి ఇవ్వడానికి వచ్చాను. ఇవ్వు. ఆయన లేరా? నేనున్నానుగా, నాకివ్వు. నేను ఆయన చేతికి ఇస్తాను. మనో దాన్ని లోపలికి రమ్మనరా. పో. ఏంటి? మీ డబ్బు నాకొద్దు. మరైతే అందరి దగ్గర కొట్టేసిన డబ్బు తిరిగి వెళ్ళిస్తావా? చిన్నప్పుడే మీ అమ్మ నాన్న చనిపోయారు. ఇప్పుడు నువ్వు మీ మావయ్య ఇంట్లోనో అత్తయ్య ఇంట్లోనో ఉంటున్నావు, కరెక్టేనా? మావయ్య. మీ మావయ్యకి ఇస్త్రీ కొట్టుంది. ఇప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్సు నీది కాదు. మీ మావయ్య ఒక ఫ్రాడ్. నిన్ను పనికి పంపించి ఇంట్లో కూర్చుని తాగుతాడు. ఇవన్నీ మీకు ఇది తప్ప నీకు ఇంకే పని తెలీదా? పడుకుంటావా, పిక్ పాకెట్ కొడతావా అని అడిగాడు. నేను పర్సులు కొట్టడానికి ఒప్పుకున్నాను. మనో, ఏంటి? ఆ డ్రాలో రైట్ సైడ్ కార్నర్లో రామ్మోహన్ కార్డు ఉంటుంది, దాన్ని తీసివు. ఆ అడ్రస్లో ఉన్న అతన్ని కలువు, ఉద్యోగం ఇస్తాడు. నేను వేరే ఉద్యోగం చేయడానికి మావయ్య ఒప్పుకోడు. తను పెద్ద రౌడీ. ఆ రౌడీని ఇక్కడికి రమ్మను, నేను చూసుకుంటాను. ఇక బయలుదేరు. ఏయ్, చాలా ఎంతసేపు చూస్తావు? రా. ఏయ్, నీ పేరేంటి? మల్లిక. మల్లిక, ఇంకోసారి నాకు రోడ్డు మీద కనిపించావో, కనిపించిన చోటే నిన్ను గొయ్యి తీసి పాతేస్తాను. పో. ఏం మాస్టర్, ఆ దొంగ పిల్ల మీద తమకెందుకు అంత ఫీలింగ్? మా నాన్న ఒక పిక్ పాకెట్. మల్లిక, చాటుగా వినుకో. పేరద్వైత భూషణ్ 13 తనదే అందరూ వినదే. తేడా వచ్చిందో? నేను రిసెప్షన్కి ఎల్లో సారీ కట్టుకుని ఓ అమ్మాయి వచ్చింది కదా. అవును, ఆ అమ్మాయితో ఒక అబ్బాయి వచ్చాడు, చూసావా? భలే స్మార్ట్ గా ఉన్నాడు కదా. ఏయ్, రిసెప్షన్లో కూర్చుని ఇలాగే మాట్లాడుకుంటారా? లేదు సార్, ఊరికి ఏంటి మాట్లాడుకుంటున్నా. ఊరికే? ఖాళీగా ఉంటే నెట్లో డెంటల్ టెక్నాలజీ స్టడీ చేయి. ఏడాడు? ఎవరు సార్? చీఫ్ డాక్టర్. ఈ ఎక్స్రే రూమ్ లో ఉన్నారు. కూర్చో. ठीक है तो संभाल लेना, मैं आधा घंटे में आ जाऊँ, कोई चिंता मत करो, ठीक है ना? कुछ बड़ा प्रॉब्लम नहीं है। ఎక్స్రే రూమ్ ఎక్కడుంది? రైట్ సైడ్లో. థ్యాంక్ యూ. ఇది కెనైన్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అయ్యా me, ఎవరు ఉన్నారయ్యా, నా పక్కనే ఉన్నారయ్యా. ఇదిగో ఇస్తానయ్యా, ఒక నిమిషం. సార్, డాక్టర్ మల్లికార్జున్ స్పీకింగ్. కమిషనరా? సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఒక ముఖ్యమైన కేసు డాక్టర్. కాసేపటి క్రితం సీఎం ఆఫీస్కి ఒక పార్సల్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేస్తే లోపల పన్ను ఉంది. సీఎం స్టాఫ్ అంతా టెన్షన్ అయ్యారు. సీఎం నాకు ఫోన్ చేసి నన్ను ఇన్వెస్టిగేట్ చేయమన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తే మీడియాకి న్యూస్ లీక్ అవుతుంది, అందుకే మీ దగ్గర పంపించాను. నా స్టాఫ్ వచ్చారు కదా, ఆయన దగ్గర ఆ పన్ను ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు ఇమీడియట్గా తెలియాలి. విక్టిమ్ ఎవరో కనిపెడితే నెక్స్ట్ వీకే మీకు సీఎంతో ఒక అపాయింట్మెంట్ ఇప్పిస్తాను. సో కైండ్ ఆఫ్ యూ సార్. ఐ విల్ డూ ద నీడ్ఫుల్ ఇమీడియట్లీ. ఇదిగో ఫోన్ ఇస్తాను. అయ్యా, అలాగే అయ్యా, అలాగే అలాగే అయ్యా, ఉంటానయ్యా, అలాగే. ఆఫీసర్ సార్, కొంచెం వెయిట్ చేయండి. అలాగే సార్. మాక్సిమం 2 hours లో మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. సరే సార్. ఆకాంక్ష, డాక్టర్స్ అందరినీ ఇమీడియట్ గా ల్యాబ్కి రమ్మను. ఓకే సార్. ఈయనెవరు? ఈయన సిఐడి స్టాండీ కూబ్రిక్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. కూర్చోండి. ఇది ఒక లెఫ్ట్ కెనైన్ టూత్. ఇందులో బ్లడ్ ఫ్రీజ్ అయి ఉంది. ఇది సుమారు 24 hours నుంచి 36 hours లోగా ఊడి ఉండాలి. ఇది పేషెంట్ ఒరిజినల్ పన్ను కాదు, ప్రోస్థెటిక్స్. ప్రోస్థెటిక్స్లో ఎన్నో టైప్స్ ఉన్నాయి. ఇట్ ఇస్ నాట్ టైటానియం, ఇట్ ఇస్ జిర్గోనియం. బెంగళూరు అండ్ చెన్నైలో మాత్రమే ఈ జిర్గోనియం ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. చెన్నైలో డెంటోటెక్ అనే కంపెనీ అడయార్లో ఉంది.
ఈ పన్ను వేరంటైర్ చెక్ చేసినప్పుడు ఈ పన్నుని 3 నెలల క్రితం విక్టిమ్కి ఫిక్స్ చేసినట్టు తెలిసింది. డెంటోటెక్కి ఫోన్ చేశాం. ఈ 6 మంత్స్లో వాళ్ళకి 4 లెఫ్ట్ కెనైన్ టూత్ ఆర్డర్స్ వచ్చాయి. మా డాక్టర్స్ వాళ్ళ కంపెనీకి ఫోన్ చేసి డీటెయిల్స్ కలెక్ట్ చేశారు. పేషెంట్స్ నేమ్ అండ్ అడ్రస్ అండ్ ఫోన్ నంబర్స్ ఇందులో ఉన్నాయి. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. రారా. సార్, కమిషనర్ నెక్స్ట్ వీక్ సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తా అన్నారు. నెక్స్ట్ వీక్ పిఎం కూడా వస్తున్నారు. ఇద్దరిని ఒకేసారి కలవచ్చు. ఓ మై గాడ్, Thank థ్యాంక్ యూ.